హరే కృష్ణ. నా పేరు దేవుని మిథున్ కుమార్. మనతో పాటు అభినవ వివేకానంద, మరో ఛత్రపతి శివాజీ, రాధా మనోహర్ దాస్ గారు మనతో పాటు ఉన్నారు. గురుగారు నమస్కారం అండి. హరే కృష్ణ. గురుగారు, మతం మారినంత మాత్రాన, పూజించే దేవుని మార్చినంత మాత్రాన మన కోరికలు ఏమైనా తీరుతాయి? ఏం తీరవు. దేవుడు లేడని చెప్పు, నువ్వు చచ్చిపోతావు. దేవుడు ఉన్నాడని చెప్పినా చచ్చిపోతావు. రజాకార్ సినిమాలో చూపించిన పరిస్థితులు ఇప్పుడు లేవు. నువ్వు అబద్ధాలు ఆడితే నా దగ్గర 2 బాటిల్ ఉన్నాయి. దీంతో కొడితే బతుకుతావు, దీంతో కొడితే బతకవు. మీరు బలవంత మత మార్పిళ్లకు వ్యతిరేకమా, అసలు మతం మారడానికి వ్యతిరేకం? ఎందుకు మారాలి చెప్పు, నేను కూడా మారతాను. ఇప్పుడు మైక్, ఇక్కడ మైక్ ఉందా అండి గుడి మీద? విన్నారా? ఆన్సర్ విన్నారా? మన వాళ్ళే తీసేశారు. ఎందుకు తీశారు? అక్కడ ఉన్న హిందువులే కాదంటారా? ఖచ్చితంగా కాదు. రేపు నీకు కోసే టైం వస్తుంది, వాళ్ళ మెజారిటీ పెరిగాక. నువ్వు వింటే కింద, వినకపోతే పైన పోయడం కన్ఫర్మ్. హిందువులు అంటే హింస అన్న రాహుల్ గాంధీ గురించి మీరేమంటారు? నేను దత్తాత్రేయ గొచ్చుకుని అంటాడు వీడు. వీడు దత్త ఎలా, వీడు చెత్త కానీ నీకెందుకు తిరుగులేదురా బాయ్? ఎవరా నీకు బాయ్? షియాలు సున్నీలే బయ్యాలు కానప్పుడు నీకు వాడు బయ్యాలా అవుతాడు రా? నీ అయ్యా నీ నోట్లో ఉంచా. ఈ జాతి తక్కువడు వీడు హిందువులను ఎలా అంటాడో వాడు ఎవడో చెప్పని చూద్దాం. వాడు ఏ జాతో చెప్పను. రాహుల్ గాంధీ తొల్లు చెప్పకు. వెళ్దామా పాత బస్తీకి? దమ్ముందా? భజన చేద్దామా? నువ్వు ఒక్కడమే భజన చేసి వెనక్కి వచ్చే చూస్తాను. నీకు అవార్డు ఇప్పిస్తాను పద్మశ్రీ. వెళ్ళు. ప్రహ్లాదుడు కావాలి, మార్కండేయుడు కావాలి. అలాంటి వాళ్ళని పెంచండి, అలాంటి జ్ఞానం పంచండి. అడ్డం వచ్చిన తీసుకెళ్లి మూసిలో ముంచండి. హరే కృష్ణ. నా పేరు దేవుని మిథున్ కుమార్. మనతో పాటు అభినవ వివేకానంద, మరో ఛత్రపతి శివాజీ, హిందూ ధర్మ ప్రచారక్ రాధా మనోహర్ దాస్ గారు మనతో పాటు ఉన్నారు. గురుగారు నమస్కారం అండి. హరే కృష్ణ. మీరు బాగున్నారా గురు? హిందువులు అంటే హింస అన్న రాహుల్ గాంధీ గురించి మీరేమంటారు? హిందువులు అంటేనే హింస అని పార్లమెంట్ లో ఆ మాట నిజమై ఉంటే వాళ్ళ నాయనమ్మ, వాడు, వాళ్ళ నాన్న, వాళ్ళ తాత, ఈ దరిద్రం ఈ దేశానికి ఉండేదే కాదు. వాడి మాట నిజం కావాలని నేను కోరుకుంటున్నా. సమూలంగా కాంగ్రెస్ అనే దరిద్రం ఈ దేశం నుంచి పోవాలి. వాడి వంశం నిర్వంశం కావాలని కోరుకుంటున్నా. రాహుల్ గాంధీ వాక్యలు నిజం చేసినోడే హిందువు. హింస ప్రేరేపిస్తున్నారు. మీకు వినలా? ధర్మో రక్షతి రక్షిత. తర్వాత ఏంటి? ధర్మహింస తదైవచ. ధర్మం కోసం హింస కావాలి. అర్థమైందా? దుర్యోధనుడు మరణించి తీరాలి. వాడిని సపోర్ట్ చేసినందుకు భీష్మ ద్రోణాదులు కూడా మరణించి తీరతారు. అది కృష్ణుడి శాసనం. అలా ఇది కూడా నశించిపోతుంది. ఎప్పుడు నువ్వు సక్రమైన వాడివైతే. ప్రహ్లాదుడు కోసం వచ్చేది నరసింహస్వామి, హిరణ్యకశిపుడి కోసం కాదు. గుర్తుపెట్టుకో, భక్తుడి కోసం. మనం అంతా ఏమనుకుంటామంటే పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. మనం ఏమనుకుంటాం? చాలా కష్టాలు వచ్చేసి దేవుడు ఇంకా రావట్లేదు అనుకుంటాం. ఎందుకు రావాలి? ఎందుకు రావాలి? ఒక ప్రహ్లాదుడు ఉంటే నరసింహస్వామి వస్తాడో, ఒక ధ్రువుడు ఉంటే విష్ణు వస్తాడో, ఓ మార్కండేయుడు ఉంటే శివుడు వస్తాడు. కాబట్టి ఈ జాతికి ఇప్పుడు ధ్రువుడు కావాలి, ప్రహ్లాదుడు కావాలి, మార్కండేయుడు కావాలి. అలాంటి వాళ్ళని పెంచండి, అలాంటి జ్ఞానం పంచండి. అడ్డం వచ్చిన తీసుకెళ్లి మూసిలో ముంచండి. సరే గురుగారు, ప్లీజ్. మీరు గత 15 రోజుల కింద ఒక స్టేటస్ పెట్టారు. ఆ స్టేటస్ సారాంశం ఏంటంటే, రమణ మహర్షి చెప్పినట్టుగానే పెట్టారు. నింద వస్తే తిరిగి నిందించడం ద్వారాను దెబ్బతోనూ సాధించలేం. ఓర్చుకోవాలి. ఎంతగానో ఓర్చుకోవాలంటే నీ ఓర్పు నిన్ను బాధించిన వారికి ఆపుకోలేని బాధను కలిగించిన తప్పును ఒప్పుకొని వారే నీకు వచ్చి క్షమాపణ చెప్పేందుగా పెట్టారు. ఇది అర్ధరాత్రి దాదాపు ఉదయం 3:30 కట్టారు. అంటే మీరు ఎంత ఓర్చుకుంటున్నారు గురుగారు ఈ విషయంలో? కనపడతలే, మీరు ఓర్చుకున్నట్టు కనపడట్లేదు నాకు. ఓర్చుకోకపోతే అసలు ఇలా ఉండనుగా. ఫిజికల్గా ఓర్చుకుంటున్నా, మెంటల్గా ఓర్చుకుంటున్నా. నేను ఓర్చుకోనట్టు కనబడింది అన్నా, అదేదో ఒకటి చెప్పు చూద్దాం. ఏదండి? ఇప్పుడు నేను ఓర్చుకుంటున్నా నేను అన్నాను, ఓర్చుకున్నట్టు కనబడట్లేదని నువ్వు అన్నావు. అదేదో చూపించు, ఒకటి చెప్పాలిగా నువ్వు. అది అంటున్నారా? మరి మీరు హిందూ ధర్మం ప్రకారము
ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పోతే హిందూ సనాతన ధర్మాన్ని గత 80-90 సంవత్సరాలకి వెళ్ళి కూడా ఎవరేం చేయలేకపోయారు. ఎవడు చెప్పాడు? ఎవరేం చేయలేకపోయారు. సొల్లు చెప్పకు. వెళ్దామా పాత బస్తీకి? దమ్ముందా? భజన చేద్దామా? నువ్వు అక్కడే భజన చేసి వెనక్కి వచ్చేసి వస్తాను, నీకు అవార్డు ఇప్పిస్తాను పద్మశ్రీ. వెళ్ళు. ఇప్పుడు కాదు గురుగారు. సొల్లు చెప్పకో. ఏ వాడు బెల్టింగ్ చేయకండి. ఇక్కడ కూర్చుని సేఫ్టీగా కబుర్లు చెప్తావు అంతే. హిందువులు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఇలా కబుర్లు ఇంటర్వ్యూలు చేస్తున్నావు. పాత బస్తీలు ఎందుకు చేయవు ఇంటర్వ్యూ? ఇప్పుడు క్రాంతి నాతో ఇంటర్వ్యూ చేశాడు. ఆ కింద కామెంట్లు ఏంటో తెలుసా? స్వామీజీని ఒక్కరిని చేయడం కాదు, వాళ్ళని అడిగి క్వశ్చన్లు అని కామెంట్లు. అర్థమైందా? కాబట్టి మన తెలివితేటలు మన పైత్యం అంతా ఇక్కడ చూపించేదే. నువ్వు వెళ్ళి ఓవైసీని అడుగు చూద్దాం. 12 ఏళ్ల క్రితం నువ్వు ఎందుకన్నావు హిందువులు 15 నిమిషాల్లో వేసేస్తానని అని అడుగు. నేను వేసేస్తాడు సరిపోద్ది అంతే. నెక్స్ట్ చెప్పు. నువ్వు నిరూపించు. నిరూపించలేదంటున్నారా? అట్లానే కాదు గురుగారు, మీకు ఓర్పు లేదన్నది కాదు. కనబడట్లేదు అన్నావు, నాకు ఓర్పు ఉంది, నేను నిరూపించా. నేను తినకుండా 3 రోజుల నుంచి ఉన్నాను. ఇందాకే వెయిట్ మెషిన్ చూసి అబ్బా 3 కేజీలు తగ్గాను, సంబరకుండా పడిపోయాను. పొద్దున్న కొబ్బరి నీళ్ళు తాగాను, ఇప్పుడు చెరుకు నీళ్ళు తాగుతున్నాను అంతే. ఇది ఫిజికల్ ఓర్పు. మెంటల్ ఓర్పు ఏంటి? నన్ను ఎన్ని తిట్టినా వాడిని తిట్టను నేను. మామూలుగా మీరు కాల్ రికార్డ్స్ మాట్లాడుతూ యూట్యూబ్ లో పెడుతుంటారు కదా. వాళ్ళు తిడతారు, నేను తిట్టను. చూసావుగా? మీరే తిడుతున్నారు. ఒక్క తిట్టినా కాల్తో చెక్ చేయి, క్షమాపణ చెప్తాను. పబ్లిక్ టీవీ రికార్డ్ అవుతుంది. ఓపెన్ ఛాలెంజ్ బోల్సార్లు చెప్పా. ఎవరినన్నా నేను వ్యక్తిగతంగా దూషిస్తే క్షమాపణ చెప్తాను. వాళ్ళని తిట్టనే. వాడు నన్ను తిట్టాడు, ఎందుకు తిట్టాడు, కారణం ఏంటి, దాన్ని తిడతాను నేను. సరే, ఓకే గురుగారు, మీకు సహనం ఉందని నేను ఒప్పుకుంటున్నా, సహనం ఓర్పు ఉందని నేను ఒప్పుకుంటున్నా. నువ్వు ఒప్పుకపోయినా ఉంది గురుగారు. మతం మారినంత మాత్రాన, పూజించే దేవుని మార్చినంత మాత్రాన మన కోరికలు ఏమైనా తీరుతాయా? ఏం తీరం. నీ కర్మ అనేది ఉంటది. కర్మ సిద్ధాంతం. దేవుడు లేడు అని చెప్పు, నీకు జరుగుద్ది. దేవుడు ఉన్నాడని చెప్పినా జరుగుద్ది. దేవుడు లేడని చెప్పు, నువ్వు చచ్చిపోతావు. దేవుడు ఉన్నాడని చెప్పినా చచ్చిపోతావు. ఇంకో క్వశ్చన్ గురుగారు, మీరు బలవంత మత మార్పిళ్లకు వ్యతిరేకమా, అసలు మతం మారడానికి వ్యతిరేకం? ఎందుకు మారాలి చెప్పు, నేను కూడా మారతాను. అదిగో అదేదిరా పాంప్లెట్ ఏది ఇచ్చాడా? ఇచ్చాడు. నన్ను మతం మార్చండి అది కాదు. ఈయనకి ఇవ్వలేదా? ఎవరెవరికి ఇచ్చావు? గొర్రె పేపర్ అది ఏమన్నా నీ దగ్గర తెల్లది చూడు, పైన ఏం రాశాను చదువు, నీకు అర్థం అవుతుంది. నేను ఎందుకు వ్యతిరేకని, ఎంత అగ్రెసివ్గా ఎందుకు కూడా పైన చదువు. పై ఇక్కడ వాళ్ళకే పుట్టి తల్లిదండ్రుల పేర్లను గర్వంగా చెప్పుకోలేని గొర్రెలారా, ఎవరికైనా దమ్ముంటే నన్ను మతం మార్చండి. ఆ కింద 26 క్వశ్చన్లు ఉంటాయి, అందులో 13 చెప్తే నేను మతం మారతా అని చెప్పి సంవత్సరం అయింది, ఎవరు రాలే. మీ దగ్గర ఈ విషయం మీద ఎవరైనా డిబేట్కి వస్తే చేయడానికి సిద్ధంగా ఉన్నారా? ఆ పక్కనోడు క్రిస్టియన్ అయి ఉండాలి. ఆ క్రిస్టియన్ ఉంటారు అంటే, క్రిస్టియన్ అంటే అయిపోయింది సినిమా. క్రిస్టియన్ అంటే అన్నాడు, అక్కడ అయిపోయింది సినిమా. చెప్పు. కన్వర్టెడ్ ఉంటాడు. చెప్పు. కన్వర్టెడ్ ఉంటాడు. నేను చెప్పేది 50-50 వాళ్ళతో నేను చేయను. ఇప్పుడు నేను ఉన్నాను, ఒకడు ఆ బైబిల్కి, నాకు, నా పూర్వీకులకి, నా దేశానికి ఏ సంబంధం లేదు అని నేను చెప్తాను. ఆడు కూడా చెప్పాలి. హిందూ ధర్మానికి, హిందూ గ్రంథాల్లో పేర్లకి నాకు ఏ సంబంధం లేదు అని చెప్పను. చెప్పని చూద్దాం. ఆడు మనకే పుట్టాడు. ఆడు ఏదో బ్రిటిష్ వాడు వాళ్ళ ఇంటికి వస్తే పుట్టినట్టు ఆడు ఫీల్ అయిపోతే అయిపోద్దా? అందుకని 50-50 వాళ్ళతో చేయను. ఆడు ప్యూర్ క్రిస్టియన్ అయి ఉండాలి. మన పుట్టిన ఎదవతో ఎలా చేస్తాను నేను? మన ఇంట్లో ఎదవా? గురుగారు సరే, మీరు ఇంతకుముందు బస్తీలో పోయి భజన చేయలేమంటున్నారు. భజన చేయలేం భాగ్యనగరంలో, అక్కడ పోయి అమ్మవారి దగ్గర చేయలేమంటున్నారు కదా. మళ్ళీ భారతదేశాన్ని పరిపాలించే బీజేపీ ఉంది కదా ఇప్పుడు, మరి అక్కడ ఏదైనా ఒక నిర్ణయం తీసుకొని వాళ్ళ ఆధీనంలోకి తీసుకొని చేయించవచ్చు కదా. అన్ని పనులు ప్రభుత్వం చేయదు. ప్రభుత్వం ప్రజాభిష్టాన్ని బట్టి మారుతుంది. ఉదాహరణకి హాజ్ యాత్రకి సబ్సిడీ, అది ఇస్లాం ఒప్పుకోదు. హాజ్ యాత్రకి వాడి కష్టార్జితంతోనే వెళ్ళాలి. కాబట్టి ఎవరైనా ముస్లిం ఫోన్ చేయమంటే చేస్తా. కానీ 100 కోట్లు హాజ్ సబ్సిడీకి వెళ్తుంటాయి. ఎందుకు వెళ్తాయి? గవర్నమెంట్లు ఏదైతే మన పరిపాలించినాయో అవన్నీ లిక్కింగ్ ప్రోగ్రామ్ చేయడం వలన గత 50-60 ఏండ్లుగా వాళ్ళని ప్లీజ్ చేసుకుని ఆ ఓట్ల కోసం ఈ ట్యాక్సుల డబ్బులు, దేవాలయాల డబ్బులు అన్నీ అలా యాత్రలకు ఇచ్చారు. అలాగే కొన్నాళ్ళ తర్వాత జెరూసలేం సబ్సిడీ. అసలు ఈ దేశానికి సంబంధం లేని మతాలు, ఈ దేశ నాశనాన్ని కోరుకునే మతాలు, విగ్రహారాధన చేసే వాళ్ళని చంపేమని చెప్పే మతాలు, వాళ్ళకి
విగ్రహారాధన చేస్తే వచ్చే డబ్బులతో సబ్సిడీలు. ఉమ్, అంటే ఇక్కడ చవట్లు ఎవరు? గుళ్ళో నోట్లు వేసేవాడు, ఉమ్, వాళ్ళకు ఓట్లు వేసేవాడు. ఉమ్, అన్ని మతాల సమానం అనేవాడు నెంబర్ 1 చవట. ఉమ్, సో గవర్నమెంట్ ఏదైనా డిసిషన్ దేని వల్ల తీసుకుంటుంది? తనకున్న బలం ద్వారా తీసుకుంటుంది. అవునా? అవును. ఇప్పుడు మైక్ ఇక్కడ మైక్ ఉందా అండి గుడి మీద? విన్నారా? ఆన్సర్ విన్నారా? మన వాళ్ళే తీసేశారు. ఎందుకు తీసేశారు? విన్నారా? డిస్టర్బెన్స్. అది లత్కోరగాళ్ళు. మీనింగ్ నాకు తెలియదు లత్కోర్ అంటే. ఉమ్, ట్రాన్స్లేషన్ చేయండి ఎవడైనా. మైక్ పెడితే ఏ పంతులు ఏంది సౌండ్ డిస్టర్బెన్స్, మేము సెల్ మాట్లాడుకోక్కర్లేదా, పిల్లలు చదువుకోక్కర్లేదా? ఎవడు మన ఎదవా? ఉమ్, అదే రోజుకి 5 సార్లు మా దేవుడు తప్ప ఇంకెవడు లేడు అని చెప్పేవాడు మైకులో పెడితే ఈ ఎదవ ఏం వాగడం. ఉమ్, రాత్రి గుడారాల పండగ అని పెట్టారనుకో, గుడిసెట్టాడు ఏం మాట్లాడు. ఉమ్, కాబట్టి ఈ దుస్థితి రావడానికి కారణం ముస్లింలు క్రైస్తవులు కాదు, మన ఎదవలే. గురుగారు మీరు సన్యాసాశ్రమంలో ఉన్నారా లేకుంటే బ్రహ్మచర్య దీక్షలో ఉన్నారంటే ఏం చెప్తారు? బ్రహ్మచర్య దీక్ష. బ్రహ్మచర్య దీక్షలు ఉన్నారా? స్వామి మీరు అందరినీ అనేక రకాలుగా మాట్లాడుతుంటారు కదా, గొర్రెలని కూడా మాట్లాడాను. గొర్రెలని అనేక రకాలుగా మాట్లాడుతుంటారు కదా. అద్వైత సిద్ధాంతం ప్రకారం అందరి లోపల ఉన్న దేవుడు ఒకడే కదా, మరి అందరి లోపల మీరు దేవుని చూడకుండా దేవుని చూడకుండా మిగతా వాళ్ళని కూడా అనేక రకాలుగా మాట్లాడుతుంది కదా. ఇప్పుడు మిమ్మల్ని ఏమని పిలవాలి ఇప్పుడు చెప్పండి? మిథున్ కుమార్. పేరు తెలీదు అనుకుందాం, అప్పుడు ఏమని పిలవాలి? బాబు నాన్న. మీ ప్రొఫెషన్ ఏంటి? యాంకర్. బాబు ఆ యాంకర్ని ఎలా పిలవని అన్నా అనుకో, మీ పేరు తెలీదు, మా వాడికి చెప్పాను మా అసిస్టెంట్కి, బాబు ఆ యాంకర్ని పిలువ అన్నాను, హట్ అవుతావా ఏంటి? ఈ పేరు నాకు గుర్తులేదు, యాంకర్ని పిలువ అంటే అది హట్ అయ్యే విషయం కాదు కదా. బికాజ్ యూ రికగ్నైజ్ యాజ్ యాంకర్, యూ కన్సిడర్ యువర్ సెల్ఫ్ యాజ్ యాంకర్ కదా. అలా దే కన్సిడర్ దెమ్ సెల్ఫ్ యాజ్ ఎ గొర్రెల్స్. ఎలా చెప్తారు గురుగారు? నేను చెప్పడం ఏంటి? దేవుని గొర్రెలము, తప్పిపోయిన గొర్రె బిడ్డలము అని వాళ్ళకు వాళ్ళు. ఎన్నిసార్లు ఉందో తెలుసా బైబిల్లో? 400 సార్లు పైన ఉంది. కాబట్టి వాళ్ళు పెట్టుకున్న పేరు గొర్రెలు, మనం పెట్టలేదే. మనకేం పెట్టారు తెలుసా? అందరు చెప్పండి. మమై వాంసో జీవలోకే జీవభూత సనాతన మనశ్శష్టాని ఇంద్రియాని ప్రకృతిస్థాని కర్షతి. ఇది భగవద్గీతలో 15వ అధ్యాయంలో 7వ శ్లోకం. ఏంటి దీని అర్థం? ఈ జీవులు ఏదైతే ఉన్నారో వీళ్ళందరూ నా అంశలు, దే ఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ మీ. ఇది భగవద్గీతలో చెప్పారు. కాబట్టి మనం అందరినీ జీవులుగా చూస్తాం, ఆత్మస్వరూపంగా చూస్తాం. అందుకని అహం బ్రహ్మాస్మి అంటాం. సో వాళ్ళు అహం గొర్రె స్వరూపం అని వాళ్ళు చూస్తున్నారు. వాళ్ళ లోపల ఎందుకు చూడలేకపోతున్నాం మనం చూడకపోవడం లేదే. వాళ్ళ పేరు వాళ్ళని పలకరించాం అంతే, మనం వాళ్ళని చూడకపోవడం ఏం లేదే. వాడు ఇప్పుడు మిమ్మల్ని యాంకర్ అంటే నేను జీవుడిగా చూడట్లేదని కాదుగా కదా. ఏమయ్యా యాంకర్ అన్నాను అనుకోండి, నువ్వు జీవుడు కాదని కాదు, నువ్వు అది ఫీల్ అవుతున్నావు, అందుకని అలాగే నువ్వు రెస్పాండ్ అవుతావు. అలా వాళ్ళు గొర్రెలు అంటేనే వాళ్ళు రెస్పాండ్ అవుతారు, అందుకంతే. ఇంకోటి గురుగారు, హిందూ సనాతన ధర్మంలో చాలా ఓర్పు ఓపికతో ఉండాలి కదా. మీకు ఓర్పు ఓపిక ఉందంటారా? దండిగా ఉంది. ఉండకపోతే నువ్వు నిన్న భోజనం చేసావు, ఇవాళ భోజనం చేసావు, మొన్న భోజనం చేసావు, నేను 3 రోజులు నేను తినలేదు, నీకు ఇంటర్వ్యూ ఇస్తున్నాను. అలా విను. అలాగే నన్ను ఎవడైనా లా కొడక అన్నా వాడిని తిట్టను నేను. ఆ పేరు మొదట్లో వాడు పెడతాడుగా, వాడికి రిప్లై ఏమిస్తా అంటే మీ అమ్మ పేరు చెప్పు, మీ నాన్న పేరు కూడా చెప్పు అని రిప్లై ఇస్తా. వాడిని అలా దిగజార్చింది ఏది ఉందో దాన్ని తిడతా. అర్థమైందా? నాకు మనుషులు కావాలి, నేను చెప్పగలను. ఎవరినన్నా క్రిస్టియన్ ముస్లిం చెప్పమని చూద్దాం. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను గుళ్ళో, బైబిల్ ఖురాన్ భగవద్గీత 3 ఇక్కడ పెట్టి, ఇందులో మానవత్వానికి వ్యతిరేకంగా ఏది ఉందో దాన్ని కొట్టేద్దాం, చింపేద్దాం, నేను సవాల్ చేస్తా. ఆల్రెడీ చేశాను, ఎవరినన్నా రమ్మని చూద్దాం. అసలు సహనం ఓర్పు ఉన్నదే హిందువులకి. అందుకే రాహుల్ గాంధీ అనే శంకర జాతోడు వాగితే కూడా ఇంకా వాడిది ఏది దిష్టి బొమ్మ కాల్చలేదు. ఏ మాట వెనక్కి తీసుకోను. నువ్వు ఎడిటింగ్ చేస్తామే మేము చెయ్యం. పెరికి సన్నాసుల మధ్యలో బతుకుతున్నాను నేను. చెప్పండి. ఇప్పుడు మీరు ఈ మధ్యలో మీ యూట్యూబ్ ఛానల్లో ఆ స్వతంత్ర స్వర్గసీమ నిర్మింపగ తరలిరమ్మోర్ల అనే ఒక పాట రిలీజ్ చేశారు కదా. అంటే ఆ స్వతంత్రం అంటే ఏ స్వతంత్రం?
75 ఏళ్ళుగా స్వతంత్రం, 75 ఏళ్ళ పైబడి నుంచి స్వతంత్రం వచ్చింది కదా, అంటే ఇంకో స్వతంత్రం వేరేలాగా ఉంటుందా అది? ఇప్పుడు మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఆ. గాయన్ సినిమా చూసారా? చూసి సురాజ్యమవలేని స్వరాజ్యమెందులకు, సుఖానమనలేని విధానమెందులకు. అది 33 ఏళ్ళు అయింది. ఈ పాట రాసి కూడా ఒక 40 ఏళ్ళు 40 ఏళ్ళు. ఓకే, నేను పాడి 3 ఏళ్ళు అయింది, షూటింగ్ చేసి 6 నెలలు అయింది, రిలీజ్ చేసి 2 వారాలు అయింది. మీకు ఉదాహరణ చెప్తా. ఈ గుడి వ్యక్తిగతంగా ప్రైవేట్గా కట్టుకున్నారు. ఎవడో దరిద్రుడు కంప్లైంట్ ఇస్తే ఆ దరిద్రులు వచ్చారు. దరిద్రులు అంటే దేవాదాయ శాఖ వాళ్ళు. ఏంటి ఇక్కడ అంటించారా సార్? వాళ్ళు ఏదో అంటించారేమో నోటీసులు. అంటే వాళ్ళకి ఏం సంబంధం సార్? వాళ్ళకి ఏం సంబంధం? చర్చిలో పెత్తనం చేస్తుందా గవర్నమెంట్? మసీదులో పెత్తనం చేస్తుందా? తీగా చెప్పాలన్నా నీకు? అట్లానే కాదు గురుగారు, నిన్ను కాదులే అన్నది, నన్నని కాదు కానీ చెప్పు. రజాకార్ సినిమాలో చూపించిన పరిస్థితులు ఇప్పుడు లేవు. రజాకార్ సినిమాలో చూపించినటువంటి పరిస్థితులు ఇప్పుడు లేవు. నువ్వు అబద్ధాలు ఆడితే నా దగ్గర 2 బాటిల్ ఉన్నాయి. దీంతో కొడితే బతుకుతావు, దీంతో కొడితే బతకవు. పచ్చి అబద్ధం చెప్తున్నావు. అప్పటింత పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయా గురువు? పోనీ నువ్వు చెప్పిందే చూద్దాం. క్వశ్చన్ కంప్లీట్ గా ఇప్పుడు ఉన్నటువంటి హిందువులు చైతన్యవంతంగానే ఉన్నారు కదా, గుడులకు వస్తున్నారు, రకరకాలుగా పూజలు పెరిగినాయి. గత 30 సంవత్సరాలుగా ఇంతమంది పూజలకు గుడులకు ఎవరు వచ్చేవారే గారు. అలా ఏం లేదు, ఇప్పుడు పెరిగిన క్రితమే బాగా వచ్చేవారు. అప్పుడు గుడులే లేవు కదా గురువు. మెదును మీరు క్వాంటిటీ చూస్తున్నారు, నేను క్వాలిటీ చూస్తున్నా. ఇప్పుడు ఆవిడ 5 ఏళ్ళ నుంచి లలితా సహస్రనామం చదివిన ఒక్క మంత్రానికి అర్థం తెలీదు. మరి నాయనమ్మలు అమ్మమ్మలు ఇప్పుడు ఆ పిల్లకి గాజు చేసుకోమని చెప్పింది, ఆవిడకి సెన్స్ సైన్స్ ఉంది. ఇప్పుడు ఏ ఫాలో అవుతున్నారో జస్ట్ ఇతరులను బట్టి ఫాలో అవుతున్నారు. ఆయన మిగిలిన వాళ్ళతో పోలితే వీళ్ళు మంచోళ్ళు. ఎందుకని? త్యాగమూర్తులు. ఎందుకు త్యాగమూర్తులు? సీరియల్ వదిలేసి వచ్చారు కదండి సీరియస్గా, అందుకే సీరియల్ చూస్తున్నారా అని అడిగాను. అంటే జీవితానికి లక్ష్యం లేని వాళ్ళు సీరియల్ చూస్తుంటారు. చచ్చిపోతాం కదా. శాస్త్రం చెప్పింది మనకి ఎక్కితే అసలు మన దేశం మరోలా ఉంటుంది. 30 ఏళ్ళు 40 ఏళ్ల క్రితం హరికథలు, ఒగ్గు, బుర్రకథ, హరిదాసు రావడం, ఇలా ఎన్నో ఉండేవి పల్లెల్లో. ఒక్కొక్కటి లుప్తం అయిపోయింది. ఎందువల్ల? టీవీలు కావచ్చు, మన నిర్లక్ష్యం కూడా కావచ్చు, ఆధారం లేకపోవడం. నువ్వు ఇప్పుడు పోనీ కుబుసం సినిమా చూసావు? కుబుసం చూసాం, శ్రీహరి గారు. అది ఏం సాంగ్ అది, అద్భుతం కదా. పల్లె కన్నీరే పెడుతుందే కనిపించని కుట్రలా. ఎంత ఉందండి దాని నిండా, ఎంత ఉంది? అదే ఎందుకు జరిగింది అదంతా? ఎందుకు పల్లెలు నాశనం అయినాయి? ఇప్పుడు మీరు 50-60 ఏళ్ళు వెనక్కి వెళ్ళండి. ఈ కుబుసం లాంటి స్థితి రాకముందు ఎలా ఉండేది? అది సినిమా పాటే. ఆ పాటలో ఏదో పాత సినిమా, నాకు పేరు తెలియదు కానీ, పల్లెటూరు మన భాగ్యసీమరా, పాడి పంటలకు కొదవలేదురా. నేను ఇందాక మాట్లాడుతూ కోర్టులకి పని పాట లేదో ఏమిటో తెలియదు, రైతులు విత్తనాలు కోసం క్యూలైన్లు ఎందుకు నుంచోవాలి? ఎవడో పెత్తనం వేయండి విత్తనం మీద. రైతు విత్తనాలని ద లాస్ట్ ఫార్మర్ అని ఒక సినిమా ఉంది. ఈ బాధలన్నీ అందులో ఉంటాయి. విత్తనాలు ఆడేవిడ అమ్మాలి, వీడు కొనుక్కోవాలి. దానికోసం క్యూలైన్లు, వాళ్ళని కొట్టడం. రైతుని ఎలా చూసుకోవాలి? పసిపెట్టిలా చూసుకోవాలి, పశువులో చూస్తారే. దాని మీద కోర్టులు ఏమన్నా తీర్పులు ఇవ్వచ్చు కదా. రైతును కొడితే లోపలే హెత్తం సంవత్సరం అని. అవి చెయ్యో. మగోడు ఏమన్నా చేసుకోవచ్చా? ఆడి పిల్లంతో ఈడి పిల్లం చేసుకోవచ్చా? వీటి మీద తీర్పులు అంటే వాళ్ళ కొంపల్లో అలా జరుగుతాయేమో. సరే, నెక్స్ట్ అయోధ్య రామ మందిరం కట్టిండు కదా బీజేపీ ప్రభుత్వము. అందరూ చందాలేసి ఒక ట్రస్ట్ పెట్టి కట్టించారు కదా గురు. అక్కడ కూడా బీజేపీ ఓడిపోయింది. హిందూ ధర్మం అక్కడ గెలవలేదంటారా? ఒక అబ్బాయిని టీచర్ అడిగారు, ప్రపంచంలో ఎక్కువ మంది హిందువులు ఉండే దేశం ఏది అని.
ఆ పిల్లవాడు పాకిస్తాన్ అని చెప్పాడు. టీచర్ ఎగాదిగా చూశాడు. తక్కువ మంది హిందువులు ఉండే దేశం ఏది అన్నాడు. భారతదేశం అన్నాడు. ఏం మాట్లాడుతున్నారో నువ్వు అన్నాడు. అవును సార్, పాకిస్తాన్లో అక్కడ ఎవడైనా సరే హిందువుగానే గుర్తింపబడతాడు. ఏ హిందూ కన్సిడర్ యాజ్ హిందూ ఇన్ పాకిస్తాన్. మరి ఇక్కడ హిందువులు లేరు సార్. ఇక్కడ యాదవాస్ ఉన్నారు, జాట్స్ ఉన్నారు, రెడ్డి ఉన్నాడు, కమ్మ ఉన్నాడు, శెట్టి గారు ఉన్నారు, శర్మ గారు ఉన్నారు, కమ్మరి కుమ్మరి, ఇంకా ఇంకా ఇంకా. సో కాబట్టి వాడిని వాడు హిందువుగా భావిస్తే ధర్మం నిలబడుతుంది. మీకు ఉదాహరణ చెప్పనా? మంచి ఉదాహరణ చెప్పండి. చాగంటి గారు ఎంత సౌమ్యంగా ఎంత సాత్వికంగా ఉంటారో మీకు తెలుసు, అవునా? అలాంటి ఆయన ఏదో సామెత చెప్పారు, ఫ్లోలో సామెత చెప్పారు. అంతే ఈ బడుద్దాలు బయ్యి మన మీదకి వెళ్ళిపోయి ఆయన ఇంటికి వెళ్ళిపోయి పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయి ఆయన్ని క్షమాపణ చెప్పించేసి, ఈ దరిద్రులు తమ కులదైవాన్ని ఈ ముష్టి పాస్టర్లు తిట్టినప్పుడు రియాక్ట్ అవ్వరు. అంటే ఈ దరిద్రులకి దైవం కంటే కులమే ఎక్కువ. అలాంటి దరిద్రులు ఉన్నప్పుడు నువ్వు ఎలా ఆశిస్తావు అయోధ్యలో గెలవాలి లేకపోతే ఇంకో చోట గెలవాలని? కాబట్టి మనం హిందువులు అయిన తర్వాత నువ్వు చెప్పినవన్నీ జరుగుతాయి. ఇప్పటికి హిందువులం కామా మనం? ఎలా చెప్పు చూద్దాం. నీ ప్రయారిటీని బట్టి నువ్వు హిందువా లేకపోతే కేసీఆర్ చెప్పిన బొందుగాడువో నువ్వెవడో నీ ప్రయారిటీని బట్టి చెప్తావు. ఇప్పుడు విజయనగరం జిల్లాలో ఏంటి ఆ ప్లేస్? రామతీర్థం. అక్కడ రాములు వారి విగ్రహం 400 సంవత్సరాల క్రితంది. ఆ శిరస్సు ఖండించారు. అప్పుడు ఏ యాక్షన్, పెద్ద యాజిటేషన్ ఏం రాలేదు. మీరు ఏ కులాన్ని అన్న తిట్టండి, ఇప్పుడు నేనే కానీ ఎవరన్నా అంతే ప్లకార్డులు, విధ్వంసం, దిష్టి బొమ్మలు. చాగంటి గారు లాంటి ఆయన దిష్టి బొమ్మ తగలేశారంటే ఈ ముష్టినాథ్ సంస్థ ఇంకేం చెప్దాం మనం? అక్కడ ఉన్న హిందువులే కాదంటారా? ఖచ్చితంగా కాదు. కులం ఆధారంగా జీవించే దరిద్రుడు హిందూ ఎలా అవుతాడు? ఈ జాతి నాది, సాంప్రదాయం నాది అనుకుంటే. అయినా ఇంకో జోక్ చెప్పనా? రేపు నీకు కోసే టైం వస్తుంది, వాళ్ళు మెజారిటీ పెరిగాక. నువ్వు వింటే కింద, వినకపోతే పైన, కోయడం కన్ఫర్మ్. ఆ కోసే టైంలో సార్ మీరు శెట్టి గారా అండి, మీరు శర్మ గారా అండి, మీరు యాదవాసా అండి, మీరు పద్మశాలి, అలా ఏం అడగడం, కోస్తాడంతే. కాబట్టి నిన్ను నువ్వు హిందువుగా కన్సిడర్ అయితే నీ కులం ఉంటుంది. రేపు నవంబర్లో కార్తీక మాసం వస్తే అప్పుడు ఏ భోజనాలు పెడతారు? కార్తీక మళ్ళీ చెప్పు. కుల భోజనాలు. ఏమన్నాను? కుల భోజనం. వన భోజనాలు ఎక్కడున్నాయి? తోటకూర. బాగా చెప్పానా? బాగా చెప్పారు. చెప్పు. ఇంకోటి, ఆంధ్రప్రదేశ్ లో కూటమి విజయాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? ఆల్రెడీ చెప్పాను గెలుస్తుందని, ముందే చెప్పాను. గురుగారు, ప్రస్తుతం రోజు రోజుకు గుడులు పెరుగుతూనే ఉన్నాయి కదా, కొత్త గుడులు వెలుస్తూనే ఉన్నాయి కదా. కానీ మీరు గుడులలో డబ్బులు వేయొద్దని, హుండీల్లో డబ్బులు వేయద్దని, మరి తిరుమలలో కూడా అసలు వేయొద్దని. ఎందుకు అట్లా? నీకు అర్థమైంది చెప్పు. మనం అలిసిన వాడికి పెట్టాలి, బలిసినోడికి, తెలిసినోడికి, కలిసినోడికి పెట్టకూడదు. మీకు అర్థమయ్యేలా చెప్తా. నేను కారులో కూర్చున్నా, ఇలా మిర్రర్ మీద కొట్టాడు ఎవరో, బెగ్గింగ్. నా దగ్గరున్న ఫుడ్ ఏదో ఇచ్చాను, ఏదో చదువుకుంటున్నాను. వాడు డ్రైవర్ దగ్గరికి వెళ్ళి గొడవ పడుతున్నాడు. నేను తలెత్తి ఏం నాన్న అంటే, సిర్ఫ్ ఏ ఖానికి వెళ్ళిదియా పైసా దిద్దునా అన్నాడంటే వాడు. రుబాబు చేస్తున్నారు స్వామి అన్నాడు. నేను వాళ్ళని వెనక్కి పిలిచి, కావాలా వద్దాను, పైసా కావాలన్నాడు, ఇచ్చేయి, పందులకేస్తా నీకు ఇవ్వను అని వెనక్కి తీసేసుకున్నా. ఇచ్చింది వెనక్కి తీసుకున్నా. పందులకి వేయాలి అంటే పందులకి వేయకూడదు, నిజం పందులకి వేయాలి. విలువ తెలియని వేదవులకి ఎందుకు ఇవ్వాలండి? అవునా? మన గుళ్ళో డబ్బులు ఎందుకు వేయాలి? ఆ డబ్బులతో ఆ స్వామివారికి, శివుడైతే శివుడు, వెంకటేశ్వర స్వామి అయితే వెంకటేశ్వర స్వామి, ఆయన సంతోషపడే పనులు చేయడానికి. దేవుడు మాన్యం అంటారు తెలుసా? రాజులు పెద్దలు ఇచ్చేవారు. ఎందుకు ఇచ్చేవారు? దాని మీద పంట వస్తే ఆ పంటతో దేవాలయంలో కార్యక్రమాలు జరగడానికి. అందుకని ఈవో అనేవాడు వచ్చి 2500 ఇచ్చి ఆ ఉత్సవం చేసేయి, వాడి పెత్తనం ఏంది?
ఒక్కో గుడికి 70-80 ఎకరాలు ఉంటుంది. దేవుడికి దీపం పెట్టే దిక్కుండదు. ఇక్కడే రంగారెడ్డి జిల్లాలో, కృష్ణా జిల్లాలో. ఎందుకు ఇది జరుగుతుంది? ఇలాంటి వాళ్ళు డబ్బులు ఎందుకు వేయాలి చెప్పు? ఇది కాకుండా పోయిన 5 ఏళ్లలో అన్నయ్య ఆంధ్రప్రదేశ్లో పాస్టర్లకు జీతాలు, పాస్టర్ అంటేనే పోరంబోకు జీతాలు ఇచ్చేవాడు ఎవడండి? అన్లెస్ పెద్ద పోరంబోకు. తప్పు కదా, తప్పు కదా. పూజారి ఏం కోరుకుంటాడు? సర్వేజన సుఖినో భవంతు. పాస్టర్ ఏం కోరుకుంటాడు? షారబా బలి చెప్తాడు ప్రవీణ్ గారు తాగేసేసి. కాబట్టి అలాంటి దరిద్రులకి ఇవ్వడానికైతే నీ కష్టార్జితం హుండీలో ఎందుకు వేయాలి కదా? అందుకని హుండీలో డబ్బులు వేసేది ఆ దైవం సంతృష్టి చెందడం కోసం, వీడు మిస్యూజ్ చేయడానికి కాదు. అందుకని చిన్న చిన్న గొల్లల్లో వేయండి. అలిసిన వాళ్ళకి ఇవ్వండి, బలిసిన వాళ్ళకి ఇవ్వకండి, అనాథాశ్రమాలకి ఇవ్వండి, లేదా ఆవులకి పెట్టండి, లేదు భగవద్గీత తెచ్చి పంచి పెట్టండి. చదువుకోలేని పిల్లలకు పుస్తకాలు కొనివ్వండి, ఆర్మీ వాళ్ళకి ఇవ్వండి. కోట్లు ఉండే చోట నీ డబ్బులు ఎందుకు ఇవ్వాలా? గురుగారు ఇంతకుముందు ప్రవీణ్ అన్నారు కాబట్టి ఒక మాట చెప్తున్నా, వాళ్ళు ఏదో ఆయిల్ ఇస్తున్నారు కదా, అదే నాకు కూడా ఇమ్మని చెప్తుంది. చూ అని ఊస్తే వాళ్ళకు నయం అవుతుంది కదా. ఎవరికైనా నయం అయితే చూపించినాను, చూస్తున్నాం, లైవ్గా చూస్తున్నాం కదా గురుగారు. టచ్ గడ్డ పగిలిపోను. ఎవడు గడ్డ పగిలింది? ఎర్రగడ్డ నాస అన్నాడు చెప్పు. ఇప్పుడు పని చేద్దాం, తగ్గిందని వాళ్ళు పరిగెత్తి నడుస్తున్నారు కదా. దాన్ని అన్న కిషోర్ లైవ్ పెడదాం. ప్రవీణ్ నెంబర్ ఉంటే చెప్పు. కిషోర్ ఒకసారి మోకాల మీద కూర్చో. నెంబర్ లేదు గురు. వెయిట్, ఇక్కడ 1/2 ఎకరం ఖాళీగా ఉందిగా, ఇది పూర్తి గడ్డితో నిండిపోవాలి. ఆడి ఆయిల్ ఏమైనా పని చేద్దాం చూడు. సతీష్కి సవాల్, ప్రవీణ్కి సవాల్, ఇమ్మానియల్కి సవాల్. ఎవడైనా సరే ఆ కలవరాయిలు పోతాడో ఇంకే ఆయిల్ పోతాడో అది మొత్తం దుబ్బుగడ్డి వచ్చేలాడ. చాలా పవర్ఫుల్ కదా, అవుద్దా? కొంచెం తెలుగు చెప్పనా? కళ్ళజోడు లేకపోతే బొకడా బైబిల్ చదవలేని సవట్నా సన్సో కిడ్నీలు ఎలా బాగు చేస్తారు నాన్న? కొంచెం ఆలోచించు. ఆయిల్ ఏదో వాళ్ళ కళ్ళల్లో వేసుకోవచ్చుగా. వీడు కిడ్నీ బాగు చేసేస్తాడా, వీడు క్యాన్సర్ బాగు చేసేస్తాడా? కళ్ళజోడు లేకపోతే బొగడా బైబిల్ చదవలేడు. సతీష్ అయినా అంతే, ప్రవీణ్ అయినా అంతే, ఇమానియేలు అంతే, జాన్ వెస్లీ అంతే, తెనాలి జాన్ బాబు గారు అంతే. మరి వీళ్ళంతా పవర్ఫుల్ కదా. కిడ్నీలు బాగు చేసేసేసి, కడుపు లేని వాళ్ళకి కడుపు తెప్పించేసి, చెవిటి వాళ్ళకి చెవుడు, కుంటి వారికి నడక. ఆడైతే ఎంత బాగుంటుందో ఆ వీడియో, నువ్వు చూసుంటావు. ఆడంత పొడుగుంటాడు. ఎక్కడి నుంచి? మా తూర్పు గోదావరి అండి. ఏమైంది? నేను 2 అంతస్తుల నుంచి పడిపోయాను సార్. ఏమైంది? నడుము ఎముకలు పట్మని ఇరిపోయి. ఎలా ఇరిపోయి? పట్మని ఇరిపోయింది. వెనకాల వెంటనే అరేహా అని వస్తుంది అనమాట. సో ఇలాగా వీడు ఫట్మని ఇరిగిపోయింది అంటాడు. ఆ తర్వాత వీడు మరి ఇప్పుడు రాత్రి ప్రేయర్ చేసాక ఏమైంది అంటాడు. ఇప్పుడు బాగుందండి, ఇప్పుడు నడవను కాదు పరిగెడదామా అంటాడు. అని ఈ వ్యాంపు గడికి ర్యాంపు ఆ క్యాంపులో వీడు ఇల్లగా అది ఆ వెనకాల పాట బాగుంటది. చెరుకు తోటలో చేటల బియ్యం దువ్విచ్చి చవట్టనా కదా. అంటే వినేవాడు గుర్రె అయితే చెప్పేవాడు పాస్టర్ అని సామెత. గురుగారు ఇంతగానో చెప్తున్నారు కదా, అసలు హిందూ సనాతన ధర్మానికి ఏమి ఇబ్బంది ఉందని మీరు ఇంతగానం తీసుకొస్తున్నారు ప్రజల లోపలికి? ఇప్పుడు మైక్ తీస్తారు. ఈ మైక్ తీయించిన దరిద్రులు ఎవరు? ఈ సోకాళ్ళు బంధుగాలేగా, హిందువులేగా. అది ఇబ్బంది కాదా? వాళ్ళు హిందువుల ఏరియాలో మైక్ పెట్టి ఆజాన్ వినపడుతుంది దేశం అంతా. మన గుళ్ళో మన మైక్ వినపడదు. వరంగల్లో పూజారి మైక్ పెడితే చంపేశాడు ఆడు వెళ్ళి. తెలీదా నీకు? మర్చిపోయావా? 5-6 ఏళ్ళు అయింది. మైక్ పెట్టినందుకు చంపేశాడు కొట్టి. 12 ఏళ్ల క్రితం అక్బరుద్దీను హిందువులు 15 నిమిషాల్లో వేసేస్తా అన్నాడు. అతను ఇప్పుడు ఎమ్మెల్యే. ఇబ్బంది లేపడం ఏంటి? నువ్వు పాత బస్తీలో భజన చేయలేవు. ఇబ్బంది లేపడం ఏంటి? మన గుళ్ళో డబ్బులు పట్టుకెళ్ళి వాళ్ళకి పంచి పెడుతున్నారు. ఇబ్బంది లేకపోవడం ఏంటి? మన గుళ్ళో టిక్కెట్లు మనకి ఎక్కట్లు. హిందువులకు ఇబ్బంది లేకపోవడం ఏంటి? ఇప్పుడు సంక్రాంతి వద్దా? అప్పుడు ఆంధ్రాకి బస్సులు వేస్తారా? అప్పుడు ఎంత కాస్ట్ పెంచుతారు? ఏ ఇప్పుడున్న పరిస్థితులను బట్టి దేనికి పెంచాలి? హిందువులు దోచుకోవడానికా? మీ జిల్లాలో వనపర్తి దగ్గర ఒక మసీదు రిపేర్కి 90 లక్షలు ఇచ్చాడు కేసీఆర్. అది రిపేర్ చేస్తుంటే శుభ్రం చేస్తుంటే శివలింగాలు అవి బయటపడ్డాయి. ఎందుకని? అది గుడి కాబట్టి.
వాళ్ళ భయ్యా అనేవాడు గుడిసేవాడు కాబట్టి నీకు 2 పాయింట్ అర్థం కాదు. అర్థమైంది గురువు. అర్థమైందా? ఇంకో పాయింట్ చెప్తా. ఇక్కడ 7 పాయలు ఉందా? అవును. 7 పాయల దగ్గర వేటకి ఎవరినా కోడిని తీసుకెళ్తే ఎవరు కోస్తున్నారో చూడోసారి వెళ్ళి. ముస్లిం కోస్తారు. ఏమి హలాల్ ఎందుకు చేయాలి? గుడి దగ్గర హలాల్ ఎందుకు చేయాలి? అమ్మవారికి వేట వేసామని చెప్పి ముస్లింకి ఇవ్వండి, తింటాడేమో చూద్దాం. తినడు. నీకెందుకు సిగ్గులేదురా బాయ్? ఎవడరా నీకు బాయే? షియాలు సున్నీలే బయ్యాలు కానప్పుడు నీకు వాడు బయ్యాలా అవుతాడరా? నీ అయ్యా నీ నోట్లో ఉయ్యా. అందుకే సెక్యులరిజం అన్నారా చెప్పు తీసి కొడతా. నిరూపిస్తే 10 లక్షలు ఇస్తా. 10 lakhs ప్లీజ్ సార్ చెప్పండి. సార్ లాస్ట్, మీరు ఇంత ధార్మికంగా ఉన్నారు కాబట్టి మీకే గనక ఇప్పుడున్న గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పిలిచి టీటీడీ చైర్మన్ పోస్ట్ ఇస్తా అంటే, చైర్మన్ పోస్ట్ ఆల్రెడీ రాజావారు ఏం పేరు ఆయనకి ఇచ్చారు కదా, అశోక్ గజపతి రాజు గారు వాళ్ళకి ఇచ్చారు కాదు, మీకు ఒకవేళ ఇస్తా అంటే మీరు ఎలాంటి ప్రక్షాళన తీసుకొస్తారు? బోల్డ్ అని చేస్తాం. శుభ్రం చేయడానికే ఉన్నాం. శుభ్రం చేయడానికి ఒక తూచాగా ఒక 2 చెప్పండి. మొత్తం అంతా హిందువులే ఉండాలి. హిందూ దేవాలయాల్లో హిందువులు మాత్రమే ఉండాలి. వాడు హిందువో కాదో చెక్ చేస్తా. సక్రమంగా లేకపోతే కిక్ చేస్తా. నో లిక్కింగ్. అర్థం కాలే? పాపం ఎల్వి సుబ్రహ్మణ్యం గారు చెక్ చేస్తాం అనేసరికి ఈ గొర్రె తీసాడు ఆయన. ఎల్వి సుబ్రహ్మణ్యం మా డబ్బులు కావాలి, మా దేవుడి పేరు కావాలి, సర్టిఫికెట్లో హిందూ కావాలి, దేవుడు అక్కర్లే. ఎవరి దగ్గర సొమ్ము తింటున్నావు అంటే వీళ్ళు ఏ టైపు? హిందూ దేవాలయాల్లో పనిచేసే అన్య మతస్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొగుడు తెచ్చే చీర, మొగుడు తెచ్చే పూలు, మొగుడు తెచ్చే పౌడర్ వాడుకుని పక్కింటోడితో సంసారం చేసే వ్యభిచారులు టైప్ వీళ్ళు. ఒక్క మాట కూడా వెనక్కి తీసుకోండి. మరి ఇంత ర్యాష్ గా మాట్లాడుతున్నారు గురువు. పొన్ని మెత్తగా చెప్పను. ఇప్పుడు ఇంతకుముందు రాహుల్ గాంధీ గురించి కూడా చాలా ర్యాష్ గానే మాట్లాడారు. చెక్ చేయి. వాళ్ళ తాత ఎవడు, వాళ్ళ ముత్తాత ఎవడు, వాళ్ళ నాయనమ్మకి ఎవరికి పెళ్ళి అయితే వాళ్ళ నాన్న పుట్టాడు, వాళ్ళ నాన్నకి ఎవరికి పెళ్ళి అయితే వీడు పుట్టాడు. చెక్ చేయి. నేను దత్తాత్రేయ గోత్రికుడిని అంటాడు వీడు. వీడి దత్త ఎలా? వీడు చెత్త గాని. వీళ్ళమ్మ క్రిస్టియన్, బాల్ డాన్సర్ ఫ్రమ్ ఇటలీ. వీళ్ళ నాన్న సోకాల్డ్ హిందూ. ఈ రీమిక్స్ లో పుట్టినోడు. 55 ఏళ్ళ నవయువకుడు. పెద్ద రకం సినిమాలో చంద్రమోహన్ మెయింటైన్ చేస్తున్నట్టు ఎక్కడో మెయింటైన్ చేస్తున్నాడే నిన్నాం. ఈ జాతి తక్కువడు వీడు హిందువులను ఎలా అంటాడో వాడెవడో చెప్పను చూద్దాం. వాడిది ఏ జాతో చెప్పను, వాడిది ఏ జాతో చెప్పను. రాహుల్ గాంధీని ఇప్పుడు అక్బరుద్దీన్ చెప్పగలడు గర్వంగా, అసదుద్దీన్ చెప్పగలడు ఆయన ముస్లిం అని, నేను చెప్పగలను హిందువునని. వాడిని చెప్పని చూద్దాం ఆడు ఏ జాతో. సంకర జాతే రాసుకో, కాకపోతే క్లిప్పింగ్ అయ్యి రాహుల్ గాంధీ సంకర జాతే. వాడి పార్టీ విదేశీ, వాడి బ్రీడు విదేశీ, వాడు భారత్ మాతకి జై అంటే ఎదవా. భారత్ మాతకి జై అంటే క్వశ్చన్ చేస్తాడు, హూ ఇస్ భారత మాత. ఎందుకు క్వశ్చన్ చేస్తున్నాడు? వాడు గొర్రె. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. మీరు ఇట్లా సనాతన ధర్మం గురించి ప్రచారం చేస్తున్నారు కదా, మీ అంతిమ జీవిత లక్ష్యం ఏంటంటారు? హిందువులు హిందువులా ఉంచడం. హిందువులు హిందువుల్లా ఉంచడం అంతే. అంతేనా? అంతే. ఈ దేశం హిందువులది, ఇది హిందుస్థాన్. దీన్ని నాశనం చేయడానికి 5గురు పనిచేస్తున్నారు. క్రైస్తవులు, ముస్లింలు, కాంగ్రెస్, కమ్యూనిస్టు, సెక్యులరిస్టులు. ఈ దరిద్రం నుంచి దేశం రక్షించబడాలి. ఈ దేశం ఎప్పటిదాకా బాగుంటుందో తెలుసా? నేను చెప్పలే, కేకే మహమ్మద్ చెప్పారు. అంటిల్ హిందూస్ ఆర్ మెజారిటీ, till that time only in this country there will be secularism. Once Hindus become minority, there will be no secularism. కాబట్టి ఈ దేశం హిందువులది, హిందువులే ఉండాలి. ఇప్పుడు ఎవరైతే ముస్లిం క్రైస్తవులు అని చెప్పుకుంటున్నారో వాళ్ళు కూడా హిందువులే, వాళ్ళ పూర్వీకులు కూడా హిందువులే. అక్బరుద్దీన్ ఓవైసీ కూడా హిందువులే. అంతా ఇక్కడ బ్రిటిష్ వాడు ఎవరన్నా వచ్చాడా, అరబ్ వాళ్ళు ఎవరన్నా వచ్చారు ఇక్కడికే? హిందువులే. మీకు టీవీఎస్ 50 ఇచ్చామండి, దాని మీద BULLET అని రాశారు, అయిపోద్దా? అవుద్దా? ఇది కూడా అంతే. గురుగారు, మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు చాలా ధన్యవాదాలు. హరే కృష్ణ. హరే కృష్ణ. అందరు చెప్పండి హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. కృష్ణ కృష్ణ. కృష్ణ కృష్ణ. హరే హరే. హరే హరే. హరే రామ. హరే రామ. హరే రామ. హరే రామ. రామ రామ. రామ రామ. హరే హరే. హరే హరే. జై శ్రీరామ్. జై శ్రీరామ్.